హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామంలో బోజడ్ల ప్రభాకర్ అనే రైతు బహిరంగ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకు సంబంధించినటువంటి కొంత పొలాన్ని కొంతమంది వ్యక్తులు అన్యాయంగా ఆక్రమించారని చెప్పి తన ఆవేదనను వ్యక్తం చేసుకుంటూ మరి అక్కడ ఉన్నటువంటి లోకల్ అధికారులైనటువంటి ఎస్ఐ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి తన యొక్క ఆవేదనను చెప్పుకున్నప్పటికీ ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి మరి నేరుగా కలెక్టర్ గారిని కలవడానికి ఆ రైతు వెళ్ళడం జరిగింది. మరి వెళ్ళినప్పటికీ కలెక్టర్ గారు కూడా సమయం ఇవ్వకపోవడంతో అక్కడ మనస్తాపానికి గురైనటువంటి బొజ్జడ్ల ప్రభాకర్ గారు తన ఆవేదన మొత్తం కూడా ఒక వీడియోలో రికార్డ్ చేస్తూ తనకు జరిగినటువంటి అన్యాయం గురించి చెబుతూ పురుగుల మందు తాగి బహిరంగ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరి రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం ఏర్పడ్డాక అతి కొద్ది రోజులకే ఈ ఘటన చోటు చేసుకోవడం నిజంగా ఆశ్చర్యకరం. ఎందుకంటే మాది ప్రజాప్రభుత్వం, మేము పాలకులం కాదు, మేము సేవకులం. ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టి మేము ఈరోజు ప్రజాభవన్ ఓపెన్ చేశామని చెప్పి భుజకీర్తులు పాడుకున్నటువంటి, జబ్బలు చరుచుకున్నటువంటి మీరు మీ హయాంలో మరి ఈ దారుణం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే దానికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వాలని రైతులను విస్మరించాయి, నిర్లక్ష్యం చేశాయని చెప్పి మరి బట్టలు దించుకున్నటువంటి మీరు కావచ్చు, మీ పార్టీ కావచ్చు, ఈ రోజు ఇంత దారుణం జరుగుతుంటే మరి ఎక్కడుంది? ఇద్దరు మంత్రులు ఉన్నటువంటి, ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి జిల్లాలోనే ఈ దారుణం జరిగితే మిగతా నియోజకవర్గాల్లో, మిగతా జిల్లాల్లో ఇంకెన్ని దారుణాలు జరగాలి, ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుంది? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రైతు ఆత్మహత్యలు ఆగలేదు. రైతు ఆత్మహత్య చేసుకుంటూనే ఉన్నాడు, రైతు నష్టపోతూనే ఉన్నాడు. రైతులను ఆదుకుంటామని మీరు చెప్తూనే ఉన్నారు, శుష్క వాగ్దానాలను మీరు చేస్తూనే ఉన్నారు. అది అయింది లేదు, ఇది పోయింది లేదు. మనకు పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, ఎద్దేడిసిన వ్యవసాయం కావచ్చు, రైతు ఏడిచిన రాజ్యం కావచ్చు, బాగుపడది, సుభిక్షంగా ఉండదని చెప్పి. ఈ రోజు అదే జరుగుతూ ఉంది. ఇక్కడ ఆ రైతు తనకు జరిగినటువంటి అన్యాయం గురించి అంత దారుణంగా వీడియోలో చెప్పుకుంటున్నప్పుడు మరి అధికారులు న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు ఉండాలి, నిజాయితీగా పనిచేయాలి కదా. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. ఖచ్చితంగా ఎవరైతే ఈ ఘటనకు, ఈ దుర్ఘటనకు కారణమయ్యారో, నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి అధికారులు, ఎంఆర్ఓ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి అధికారులు ఎవ్వరూ కూడా రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం కాకుండా వాళ్ళను హెచ్చరించే విధంగా వాళ్ళను ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. అంతేకాకుండా ఎవరైతే ఆ రైతు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి సందర్భంలో వీడియో తీశాడో ఆ వ్యక్తి నిజంగా నేరస్తుడు. ఎందుకంటే కళ్ళ ముందు ఒక వ్యక్తి తన ప్రాణాలను తాను బలవంతంగా ఆత్మహత్య చేసుకొని తీసుకుంటుంటే వీడియో తీయడం అనేది, అది నెట్లో వైరల్ చేయడం అనేది నిజంగా చాలా దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే మనకు ఒక అన్యాయం జరిగితే ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఉంది, ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. ఖచ్చితంగా అక్కడ న్యాయం జరగకపోతే అప్పుడు మనకు పోరాటం చేయడానికి ఇక్కడ ప్రజా సంఘాలు ఉన్నాయి, విద్యార్థి సంఘాలు ఉన్నాయి, మీడియా ఉంది. ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలి, పోరాటం చేస్తాం. పోరాటం చేసి మన యొక్క హక్కులను సాధించుకోవాలి. మనకు అన్యాయం జరిగితే మనం ప్రశ్నించాలి. కానీ ఈ విధమైనటువంటి డెసిషన్స్ తీసుకోవడం వల్ల ఎవరికి కూడా న్యాయం జరగదు. మరి ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏఎన్ఆర్ స్టూడియోస్, ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా నోరు మూసుకొని మాత్రం ఉండదు. మరి ఇలాంటి ఆపన్నుల తరపున, ఇలాంటి అన్యాయం జరిగినటువంటి వాళ్ళ తరపున ఖచ్చితంగా తన గళాన్ని, కళాన్ని వినిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ.